ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన వీక్షించిన మీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఒకసారి ఈ ముందుకి ఈ విధంగా రావడానికి, మనం ఈ విధంగా సంఘంగా కూడి ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు సమయం గడపడానికి దేవుడు మనకి అందరికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై మనమందరం కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాం. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచి. దయగల మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి తండ్రి నాయన ఈ యొక్క సన్నిధిలో మేము ఈ విధంగా చేరటానికి మాకు ఇచ్చిన వారి యొక్క అవకాశంకే మీకు వందనాలు. ఆయన కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే టెలికాస్ట్ చేయబడుతున్న వారు, ఎవరైతే చూస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. దీవించండి నాయన, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మీ మాట ద్వారా మమ్మల్ని సరిచేసి మీ చిత్త ప్రకారంగా మాకు యోగ్యకరంగా ఈ భూమి మీద మేము వర్ధిల్లునట్లుగా చివరి వరకు నాయన నీ వాక్యానుసారంగా మేము జీవించే ఆ కృపను నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నడిపి మాకు అనుగ్రహించినట్టు భయపడుతుంది. సమయంలో నీ పక్షంగా నేను నిలబడుతుంటుండగా మాట్లాడేది నేను కాదు, కానీ తండ్రి నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడి, నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ఈ యొక్క సమయానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ దినాన్ని మాతో ఒక విషయంతో మాట్లాడు. చూడండి, నేను ఏం మాట్లాడుతున్నానని దయచేసి మీరు ఆలోచించవద్దు. మీకు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండండి. ప్రభా, ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నాం, ఈరోజు మాతో ఏం నేర్పిస్తున్నాం ప్రభా అని ఆ డిజైర్, ఆ ప్యాషన్ లేక ఆశ కనుక మీలో ఉన్నట్లు ఖచ్చితంగా ఆయన వాక్యంతో నాతోటి కూడా అందరితో కూడా దేవుడు మాట్లాడతాడు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ నేను నిలబడ్డానే కానీ నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రం మనతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ హిస్ ప్రెషియస్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అవిశ్వాసము అనే దాని విషయంలో క్లుప్తంగా కొద్దిగా మనం నేర్చుకుంటే ప్రయత్నం చేద్దాం. అవిశ్వాసము మన పేర్లేంటి? మన పేర్లేంటి అయ్యా? మన పేరేంటి? అవిశ్వాసం కదా. అవిశ్వాసం అని చెప్దాం అనుకుంటాడు. ఎవరు చెప్పరు, కానీ దాని క్రియలో మాత్రం ఉండదు. అది గొప్ప సంగతి. మనం ఎంత గొప్పవారం అంటే ఇజ్రాయేలీ కంటే గొప్పవాళ్ళం మనం, అంత గొప్పవాళ్ళం మనం. ఓకే, సైన్. అవిశ్వాసము అనేది ఎంత భయానకరమైనటువంటి స్థితిని, పరిస్థితిని దేవుని నమ్ముకుని దేవునిలో ఉన్న వారి జీవితంలో ఎంత ఆందోళన చేస్తుందో అంత భయానకరమైన స్థితిని ఈ అవిశ్వాసము అనేది క్రియేట్ చేస్తుంటది. చూడండి, ప్రతి రక్షింపబడిన ప్రతి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవునికి మొట్టమొదటి బేస్, ద ఫౌండేషన్ ఏంటంటే ఫెయిత్. చెప్పినంత కూడా ఫెయిత్. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? ఆ ఫెయిత్ ఉండాల్సిన విషయంలో అన్ఫెయిత్ఫుల్నెస్ తోటి మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇదే బహు దారుణమైన పరిస్థితి. చూడండి, రెండు విషయాలు మనం గమనిస్తాం. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా? పోరాడుతుంది, సాధిస్తుంది, గమ్యానికి చేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దానికి పోరాటం ఉండదు, ఎదురాడదు, జయించలేదు. పైపెచ్చు అదేమవుతుంది? దినము క్రమంగా అది ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది, చివరికి డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం అవడానికి ఒక రెండు ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థం అవడానికి. ఇప్పుడు నదిలో ఒక పడవ ఉందనుకోండి. పడవకి ముఖ్యమైన ఆధారం ఏంటి? చుక్కాని కదా, చుక్కాని అంటారు కదా, అదే ఆధారం. ఆ చుక్కాని
చుక్కాని ఉన్నప్పుడు ఈ నది యొక్క ప్రవాహాన్ని మనం ఎదుర్కొని ఆ ప్రవాహాన్ని నుంచి మనం మరి దాటి మన గమ్యానికి మనం చేరతాం. అది మాత్రం సింపుల్గా మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతే చాలు, అంతకంటే ఓకేనా? అర్థమవుతుందా? చుక్కాని కనుక ఉంటే ఆ పడవని ఏదో విధంగా ఆ ఒడికి ఆ యొక్క ప్రవాహానికి ఎదురొచ్చి మనము గమ్యానికి మనం చేరుతాం. ఇది విశ్వాసికి ఉన్నటువంటి లక్షణం. అంటే విశ్వాసికి ఏం కావాలి? చుక్కాని అనేది కావాలి. ఆ చుక్కానియే ఈ పడవకి విశ్వాసం అన్నమాట. ఆ పడవకి చుక్కాని ఎలాగైతే ఉందో ఈ యొక్క రక్షింపబడిన వారికి విశ్వాసం అనేది ఒక ఏముంది? చుక్కాని లాంటిది. అర్థమైంది కదా? ఇంకొక మాట చెప్తుంది, ఇంకా సులువుగా మీకు అర్థం అవ్వాలని నా తాపత్రయం, దేవుని యొక్క ఆశ. ఓకేనా? ఒక చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. చెరువులో ఏముంటాయి? చేపలు ఉంటాయి. ఓకే కదా? ఈ చేపలు ఉన్న చెరువులో నీళ్ళన్నీ ఎండుకొని అనుకోండి, చేపల పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతాయి? ఎండిపోతాయి, కుళ్ళిపోతాయి, జీవం లేకుండా పోతాయి. ఓకేనా? నువ్వు క్రైస్తవుడుగా ఉండి నీలో విశ్వాసము లేకుండా అవిశ్వాసము కనుక నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ ప్రకారంగానే ఎండిపోయిన చచ్చిన స్థితిలో ఉంటాం. ఇందాక మనం ఏమనుకున్నాం? పడవకి ఏం కావాలి? చుక్కాని కావాలి కదా? ఒకసారి ఊహించుకుందాం మన ఇమాజినేషన్లో. నీ దగ్గర పడవ ఉంది, ఒడిగల నదిలో నువ్వు వస్తున్నావు, ఎదురు ఎదుతూ వస్తున్నావు, చుక్కానితో ఎదురు వస్తున్నావు. ఆ చుక్కాని ఉంటే నువ్వు ఏ గమ్యానికి ఏ స్థలానికి చేరాలో ఆ సమయానికి నువ్వు అనుకున్న దాన్ని నువ్వు చేరిపోతావు. కరెక్టే కదా? ఇప్పుడు చుక్కాని లేదనుకున్నాం, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఆ ప్రవాహానికి కొట్టుకెళ్ళి ఎక్కడో చోట మనం కూలిపోతాం, పడవ పగిలిపోతుంది, మనం చచ్చిపోతాం. అవునా? చూడండి, అవిశ్వాసము అంటే అంత ప్రమాదకరమైనది. అర్థమైంది మీకు? అవిశ్వాసము అంటే అంత ప్రమాదకరమైనది. అందుకనే దేవుడు చాలా క్లియర్గా ఏం మాట్లాడుతుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. మనం జాగ్రత్తగా ఈ మాటలు కనుక గ్రహించినట్లయితే మన జీవితము మునుపటి వలె కాకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒక్కసారి అక్కడ ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అయితే పరిశుద్ధాత్ముడు అపోస్తులైన పౌలు గారి ద్వారా హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి ఆ సంఘం యొక్క విధానము, ఆ సంఘస్థుల పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్ముడి మాట ఆయనకి రాయించాడు పౌలు గారి ద్వారా. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యం. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. విశ్వాసం లేకుండా కదా, అవిశ్వాసము గలవాడు అని పెట్టుకున్నాం. పుట్టినే మనకు అర్థం అవడానికి అక్కడ విశ్వాసం లేకుండా వర్డ్ ఉంది కదా, అక్కడ అవిశ్వాసము గలవాడు అని పెడతాం కదా. అవిశ్వాసం గలవారు. ఇప్పుడు చెప్పండి, ఆ మాట అక్కడ యాడ్ చేసి చెప్పండి ఒకసారి. అవిశ్వాసము గలవారు దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము అనేసి అన్నారు. అయితే ఈ మాటకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మనలో ఉన్నారా? ఒకవేళ కనుక వారు ఉంటే అవిశ్వాసులుగా, దేవుడు క్లియర్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవునికి ఇష్టడైండుట ఇంపాసిబుల్, దట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే నాకు సంబంధమే లేదు అలాంటి వారు అనేది సూచన దేవుడు మనకి ఇస్తున్నాడు. అవును కదండి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలను కదా. అవునా కదండి? అర్థమవుతుందా లేదా? చూడండి, దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఎవరిని చూడాలి? ఇప్పుడు చూడండి, మన హైందవ సహోదరులు ఉన్నారు కదా, వారు ఏం చేస్తారు? భక్తి శ్రద్ధలతోనే వారి యొక్క
టెంపుల్స్కి వెళ్తారు, వారికి ఎదురుగా ఉన్న ఆ ఐడియల్ చూసి వారిని పూజిస్తారు, ఏదో మొక్కు చేసుకుంటారు, ఏదో చేస్తారు. దట్స్ గుడ్, ఫైన్. వారు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా సెకండ్ దట్. వారు ఏం చేస్తున్నారో చూసి చేస్తున్నారు. బట్ బిలీవర్, విశ్వాసము గలవాడు ఏం చేస్తారు తెలుసా? కంటికి కనపడిన వాటిని వారు చూసి విశ్వసించి చేస్తారు. అది గొప్పతనం, విశ్వాసం ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చూసి నమ్ముట కంటే చూడక నమ్ముకున్న వాడు ధన్యుడు అనేసి అన్నాడు. ఎవరిని అంటున్నాడు ధన్యుడని? విశ్వాసం కలిగిన వాడిని నువ్వు ధన్యుడవు అని అంటున్నాడు. అవిశ్వాసంతో ఉన్నవాడిని ఏం చేస్తున్నాడు? నాకు ఇష్టడు కాదు అని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ఈ మాటలు వింటున్న నీవు, నీ స్థితి, నీ పరిస్థితి, నీ యొక్క క్రైస్తవ జీవితం ఎలా ఉన్నది అనేది ఇక్కడ పరీక్షించుకోవడానికి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నీకు అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి వెళ్దాం రండి. 4:2 ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ ఆగుదాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఒక సంఘంలో అనేక మంది ఉంటాము, అనేక మంది వర్తమానం మనం వింటూ ఉంటాం. కానీ చాలా వరకు ఏం చేస్తారు? వర్తమానం వింటారు, కానీ వినిన కొంతమంది ఏం చేస్తారు? ఆ వర్తమానం ప్రకారంగా పాటిస్తూ, ఆ వర్తమానాన్ని విని దానిని వారి జీవితంలో అప్లై చేసుకుంటూ, అనువదించుకుంటూ, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారు? విశ్వాసంలో పెంపొందించబడి దేవునికి ఇష్టలుగా వారు ఉంటూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని స్వరము వినేవారుగా వారు ఉండటం మనం చూస్తాం. అవునా కదండి? అలాగే చాలా మంది కూడా ఏం చేస్తాం తెలుసా? గుడికి వెళ్ళాలి కదా అనే ఒక స్వభావంతోనే వస్తారు. ఎప్పుడైతే ఆ స్వభావంతో వస్తారో వారు వాక్యం, బోధింపబడిన వాక్యం వారు వినడానికి వింటారు, కానీ దాన్ని వారి లైఫ్లో అప్లై స్టిక్ చేసుకోరు, ఆ ప్రకారంగా వారు నడవరు. అందుకనే వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు ఏం చేస్తారు? ఏమవుతారు? వారి జీవితంలో కూలిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎన్నో ప్రార్థనలు చేయించుకుంటారు, ఎంతమందో దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటారు, కానీ అవిశ్వాసమును బట్టి ఏమవుతుంది? ఒకసారి మరి ఒక తండ్రి చిన్న బాలుని తీసుకుని వస్తాడు యేసయ్య దగ్గరికి. అయ్యా, వీడు అస్తమానం ఈ అగ్నిలోను నీటిలో పడిపోతున్నాడు అయ్యా, అసలు నీ శిష్యులు వచ్చి ప్రార్థన చేయమంటే వారు చేయలేకపోయారయ్యా, కనీసం నువ్వైనా చేయయ్యా అని అంటాడు. అప్పుడు తిడతాడు దేవుడు. ఎందుకు తిడతాడు? వాళ్ళ అవిశ్వాసంను బట్టి తిడతాడు. అప్పుడు దేవుడు గద్దించినప్పుడు ఏమవుతుంది? ఆ దురాత్మ వాడిని విడిచి వెళ్ళిపోతుంటారు. అది మొత్తం తర్వాత అడుగుతారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాము అని అడుగుతాడు. తెలుసా మీ అందరికి? అప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమి వాడుతున్నాడు? ఇక్కడ దేవుడు ఏం వాడుతున్నాడు? ఇక్కడ విశ్వాసము అనేది వాడుతున్నాడు. అందుకనే అవిశ్వాసము అనేది నీ క్రైస్తవ అనుభవములో అది నీ దగ్గర ఉండకూడదు. అది నీ దగ్గర ఉంది అని అంటే దినదినం నిన్ను చంపేవానుగానే ఉంటుంది అవిశ్వాసం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మీ జీవితంలో, మీ విశ్వాస జీవితంలో అవిశ్వాసము అనేది మీ దగ్గరికి ఎప్పుడు కూడా చేరనివ్వకూడదు. స్తోత్రం కలుగుగా. చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే శిష్యుల్లో మ్యాక్సిమం అందరూ కూడా అవిశ్వాసంగానే ఉన్నారు. అద్దరికి వెళ్దామన్నప్పుడు ధోనిలోను, మరి ఒక తెల్లవారుజామున ధోని మీద వాళ్ళు వస్తున్నప్పుడు, యేసయ్య నీటి మీద నడుస్తున్నప్పుడు, ఇలాంటి కొన్ని విషయాలలో అవిశ్వాసాలు కనపరుస్తూనే ఉన్నారు శిష్యులు. అవునా? కానీ కనపరిచినప్పటికీ కూడా వారు ఏం చేశారు? దేవుణ్ణి 3వ దినం లెగిచినప్పుడు కూడా వారు నమ్మలేకపోయారు అవిశ్వాసం బట్టి. బట్ ఎప్పుడు పరిపూర్ణులయ్యారు తెలుసా? తిరిగి ఆయన లేచిన తర్వాత 40 దినాలు వారితో ఉన్నప్పుడు, వారికి తిరిగి బోధించినప్పుడు, అప్పుడు వారు నమ్మకమును బట్టి అప్పుడు నమ్మరేసాను, అంతకుముందు నమ్మలేదు. అర్థమవుతుందా?
అప్పుడు నమ్మకాన్ని బట్టి అవుతుంది. అయితే ఇక్కడ అబ్రహాం గారిని ఒకసారి చూద్దాం. ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. అవునా? నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడి, అంటే మంచోడు అని అనిపించుకున్నాడు. మనకు అర్థమయ్యేలా చెప్పడం, ఓకేనా? నా మాట వినగానే వచ్చాడంటే మంచోడు అని అనుకున్నాం, మనకు అర్థమయ్యేలా. అప్పుడు నీతిగా ఎంచబడిన తర్వాత, మంచిగా ఎంచబడిన తర్వాత ఏమైంది? అక్కడ కమ్యూనికేషన్ ఏమవుతుంది? ఎప్పుడైతే నేను పిలిచాడో అబ్రహాముని పిలిచిన తర్వాత ఆయన విన్నాడు, ఒబే అయ్యాడు, నమ్మాడు. అక్కడ నమ్మిన తర్వాత ఏం చేశాడు? అసలైన స్టోరీ మొదలుపెట్టి జాగ్రత్తగా ఉండండి. అక్కడ విశ్వాసం ఎలా వస్తుందో చూడండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడో అప్పుడు ఏం చేశాడు? నమ్మటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నమ్మాడో ఆ నమ్మకం తర్వాత ఈ దేవునికి అబ్రహాంకి మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నా చూసావా, ఈ రిలేషన్షిప్ ఉన్నా చూసావా, దీనిని బట్టి ఏం చేశాడు? విశ్వాసములో ఎదుగుతూ వచ్చాడు. స్తోత్రం కలుగుతా. అర్థమవుతుందా మీకు? విశ్వాసం ఎలా వచ్చింది? వినుట వలన విశ్వాసం కలిగి. అసలు ఆ విశ్వాసం ఎలా వస్తుంది? అసలు ఎలా పడుతుంది? నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ప్రజలు నమ్మకం కనుక నీలో ఉంటే అప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవునికి నీకున్న సత్సంబంధాన్ని బట్టి దేవుని యొక్క స్వరము నువ్వు వినే విధానంలో ఉన్నప్పుడు, నీ స్వరము దేవుడు విని నీకు జవాబిచ్చే విషయంలో ఉన్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడే ప్రతి మాటకి జవాబు నువ్వు పొందుకున్నప్పుడు, ప్రతి మరి ఆ చర్యకి ప్రతి చర్య ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ నీలో ఉన్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఆ విశ్వాసంతో నువ్వు ఏది మాట్లాడినా నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏమన్నాడు? నీకు నేను వారసుడిని ఇస్తానని అన్నాడు దేవుడు. ఓకే, అప్పుడు 75 సంవత్సరాలు ఆశపడ్డాడు. ఆశపడి నడిపిస్తూ 25 సంవత్సరాలు నడిపిస్తుంటే ఈ 25 సంవత్సరాల్లో ఏం పెంచుకున్నాడు ఆయన? ఏం పెంచుకున్నాడు? విశ్వాసంలో దృఢత్వాన్ని పెంచుకున్నాడు, స్థిరత్వాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడైతే ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ఫెయిత్ అనేది ఆ అబ్రహాము జీవితంలో మేనిఫెస్టెడ్ అయిందో, సంపూర్తి అయిందో, అప్పుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేశాడు. దేని ద్వారా చేశాడు? విశ్వాసము ద్వారా చేశాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో అనేక మంది వాక్యం వింటారు, కానీ వినప్ప భలే చెప్పారని అంటారు, కానీ దానివల్ల మళ్ళీ దాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది అంటే రహస్యంగా తీసుకొని దాన్నే వింటూ దాని ప్రకారంగా చేస్తూ ప్రభువా నాతో ఈ మాట్లాడడం, ప్రభువా నాతో ఈ విధంగా సంధింపజేసామని దేవునితో మమేకమై నడుస్తున్నప్పుడు వారు విశ్వాసంలో కొనసాగి వారి జీవితంలో విజయానికి వారు పైకి వెళ్ళేవారుగా వారు ఉంటారు. దానికి కావలసిన మూల సూత్రం ఏంటి తెలుసా? నమ్మకము. నమ్మకము. అర్థమవుతుందా? చాలా మంది క్రైస్తవులకి నమ్మకము విశ్వాసం అంటే తెలియదు, తేడా తెలియదు. విశ్వాసం అంటే ఏంటి? ఓ ప్రార్థనే 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 ప్రార్థన వాక్యం చదువుతారు. నీకు విశ్వాసము లేకుండా ఎంత ప్రార్థించినా అసలు దేవుడే నాకు ఇష్టం లేదురా బాబు అని అంటే నేను ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఏంటి? పైపెచ్చు. విశ్వాసం కలిగిన వాడు కంటే విశ్వాసం లేనివాడు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాడు, కానీ వాడి జీవితంలో ఏం కార్యం జరగదు. అదే కారణం. ఎందుకు? తెలియక. అందుకని వాడికి విశ్వాసంలో ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు నమ్మాలి దేవుణ్ణి. నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి? నువ్వు నమ్మినట్లయితే ఈ నమ్మకాన్ని బట్టి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? విశ్వాసంలో నిన్ను నడిపించి అక్కడ నిన్ను దృఢపరిచేవాడుగా చేస్తాడు. అర్థమవుతుంది ఎంతవరకు మీకు? మీకు విశ్వాసం అంటే అర్థమైందా? మీకు అర్థమైతే చాలు. నేను ఎలా చెప్పినా, మీరు ఎలాగ అర్థం చేసుకున్నా, మీరు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ విశ్వాసానికి కావలసినటువంటి ఫౌండేషన్ అనేది నమ్మకం అనేది మీరు తెలుసుకొని ఆ ప్రకారంగా నడిస్తే మీరు జయించేవారుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 ఒకసారి చూద్దాం. 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. 4 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను
ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారికి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయెను. 2వ వచనం అర్థమైందా మీకు? వారితో పాటు కూడా మనకి బోధించారు కదా వాక్యం, మనం కూడా విన్నాము కదా. కానీ వినిన వారితో మనం మమేకమై లేవు కాబట్టే, వారితో మనకి ఫెలోషిప్ లేదు కాబట్టే మనం ఎలాగున్నాము, ఆ వాక్యం మనకి ఎలాగైంది? నిష్ప్రయోజనం. హల్లెలూయా. నిష్ప్రయోజనం. మనకిష్టమా ఆ మాట అంటే? ఆ స్థితిలో ఉంటే మనకి ఇష్టమా? నిష్ప్రయోజనంగా ఉంటా ఉంటే ఇష్టమా లేదా చెప్పండి? ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ మనం చేయం దాన్ని. ఎందుకు తెలుసా? బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దట్స్. మీకు జ్ఞానం లేదా రండి నా దగ్గరికి, నేను నేర్పిస్తాను. నేను ఒక్కొక్కసారి సామెతలు చదువుతూ ఉంటాను. సామెతలు చదువుతున్నప్పుడు ఆ సామెతలు నన్ను చదవటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే నన్ను చదవటం మొదలు పెడతాయో అప్పుడు నాలో ఉన్నటువంటి వ్యతిరేకతలు కానీ మంచితనాలు కానీ నాలో బయటపడతాయి. అప్పుడు ఆ వాక్యం నన్ను ఏం చేస్తుంది సార్? కడిగి శుద్ధినిగా చేస్తుంది. మిమ్మల్ని చదవమని అనట్లేదు, చదవద్దని కూడా అన్నా, చదవమని కూడా అన్నా. ఇది నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సామెతలు చదివితే జ్ఞానం వస్తుంది, మనకి జ్ఞానం వస్తుంది. నా యొక్క భయంకరమైన పాపం ఏంటో తెలుసా? క్రూరమైనటువంటి కోపం నాకు సామెత తీసేసింది నన్ను. మీకు ఏమైనా కోపం కనుక ఉంటే, అంత కోపస్తులు లేరనుకో, ఇక్కడ చాలా స్మూత్గానే ఉన్నారు అందరూ, లైక్ ఏ స్పాంజ్. మీకు అవసరం లేదనుకుంటున్నాను నేను సామెతలు. ఓకే, ఒకవేళ ఉంటే పొరపాటున సామెతలు చదవండి. నిజంగా చెప్తున్నాను, మనలో ఉన్న దారిద్ర్యమే పోతుంది. నిజంగా చెప్తాను. అర్థమవుతుందా? అది ఉండకూడదు అసలు. అది అశాంతిని కలగజేస్తుంది, ప్రమాదాన్ని సృష్టిస్తుంది అది. ఆమేన్, హల్లెలూయా. అలాగే నేను కీర్తన చదువుతూ ఉంటాను, నా ప్రాణం ఉప్పొంగిపోతూ ఉంటుంది. కీర్తనకారుడు ఏ విధంగా దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, ఏ విధంగా నడిచాడు అనేది నాకు బాగా ఉప్పొంగిపోయేస్తుంది అన్నమాట. ఇది నా సీక్రెట్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ, వారు వినిన వారితో విశ్వాసం గలవారికి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినాను. ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఎవరు ప్రవేశింపరు? ఎవరు ప్రవేశించరు? చూడండి, ఒక మాట చెప్తున్నాను చూడండి. దావీదుని ఒకసారి తీసుకుని మీకు అర్థం అవడానికి చెప్తాను. బాలుడిగా ఉన్నప్పుడు తన గొర్రెలు కాచుకున్నాడు, తన తండ్రి గొర్రెలు. ఓకే, ఒంటరిగానే ఉన్నాడు, బాలుడిగా ఉన్నాడు. అప్పటికి రమారమి 15-16 సంవత్సరాలు ఈడుగలవాడు అనుకున్నాం. ఓకే, అయితే ఎప్పుడైతే దేవునితో మరి సమయం గడుపుతున్నాడు, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, దేవుని మీద ఉన్న నమ్మకత్వము ద్వారా వచ్చినటువంటి విశ్వాసమును బట్టి, ఆ దేవునికి దావీదుకున్నటువంటి ఆ కమ్యూనికేషన్ బట్టి, ఆ యొక్క మరి ఆ వడంబడికను బట్టి ఎంతో ఆత్మ ద్వారా బలపరిచేవాడుగా మనం చూస్తాం. ఒకసారి సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని ఆత్మ ద్వారా ఏం చేశాడు? చీల్చి పడేశాడు. ఒకసారి ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏం చేశాడు? దాన్ని చంపేశాడు, చీల్చేశాడు దాన్ని కూడా. అవునా? దేనిని బట్టి? బాలుడు, పెద్దవాడు కాదు, యుద్ధ నైపుణ్యతలు ఉన్నాయా? కానీ దేనిని బట్టి? ద ఫెయిత్. దేవునికి మనకున్నటువంటి సత్సంబంధమును బట్టి ఏం చేశాడు? చెప్పేశాడు, చీల్చేశాడు. అయితే ఒక దినాన తన తండ్రి చెప్పిన ప్రకారంగా అన్నలు యుద్ధంలో ఉంటే రొట్టెలు ఇచ్చి రమ్మని పంపించినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం వాతావరణం జరుగుతుంది. యువతులను ఇశ్రాయేలీయులు ఉన్నారు, అవతల ఫిలిష్తీయులైనటువంటి
వారు ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు అక్కడ ఉన్నారు. ఓకేనా? చూడండి, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది విశ్వాసం అవిశ్వాసం అంటే. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని యొక్క ప్రజలు. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లుగా ఉన్నారు. ఓకేనా? కానీ ఫిలిస్తీన్లలో ఉన్నట్టు ఒకడు అజానుభావుడు, బలిష్ఠుడు, బహు శౌర్యం కలిగిన వాడు, బలాతిశయుడు. వాడు వచ్చి అంటున్నాడు, సవాలు విసురుతున్నాడు, మీలో ఎవడైనా సరే రండి, మీరు ఎవరైనా సరే రండి, మీరు గనక నన్ను చంపితే మేము మీకు సరెండర్ అవుతాం అని యుద్ధము యొక్క కేకలు వేసేసరికి వీళ్ళందరూ వణుకుపోతూ ఏం చేస్తున్నారు? ఆ గుహలో వెళ్ళి దాక్కుంటున్నారు. గమనించండి, ఇక్కడ ఎందుకు దాక్కుంటున్నారు? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అప్పటి రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు ఎలాంటి వాడు? చూడటానికి చాలా అందంగా ఉంటాడు, మంచి ఎత్తు ఉంటాడు, మంచి బలిష్ఠుడు, సౌందర్యవంతుడు. కానీ విషయం లేదు. మన సంఘంలో కూడా చాలా అందంగా తయారవుతాం, చక్కగా లిప్స్టిక్స్ పెట్టుకుని వస్తాం, చక్కగా డ్రెస్సులు వేసుకుని వస్తాం, కానీ విషయం ఉండదు. అక్కడ ఏముండదు విషయం? విశ్వాసం అనేది ఉండదు. వర్షం వస్తే అమ్మో వర్షం వస్తుంది, ఈరోజు కొద్దిలే, అది ఇంకా రాదు. అలాగొచ్చి జస్ట్ అలాగా వచ్చేటమ్మో వర్షం వచ్చి తగ్గిపోతాం. ఈసారి ఈ వారం వద్దు దేవుని సన్నిధి మూసే అంతే. బాగా ఎండ, అమ్మో బాగా ఎండ వస్తుంది, చాలా ఎండ, బాబు తట్టుకోలేము, వద్దులే మానేయటం. ఏదో చిన్న స్వల్పమైన విషయాలు బట్టి దేవుని సన్నిధిని దీన్ని ఏమంటారు మీరే చెప్పండి సార్. అలాంటి వాడే సౌలు. కానీ సౌలు రికగ్నైజ్ చేయలేదు. ఏంటో తెలుసా? ఏం చేయలేదు తెలుసా? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుని ముందు ఈ యొక్క ఫిలిస్తీన్లు శత్రువులు ఎంత అని ఆయన రికగ్నైజ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతని విశ్వాసం కాదు కాబట్టి. నేను స్తోత్రం కలుగును గాక. మీరు కూడా దేవుని కనుక ఐడెంటిటీ అనేది మీకు లేకపోతే, ఐడెంటిఫికేషన్ అనేది మీకు లేకపోతే, మీ జీవితం కూడా అవిశ్వాస జీవితంలో వణికిపోయే స్థితిలోనే ఉంటారు. మీకు ఎదురే ప్రతి కష్టము నష్టంలో కూడా. ఇఫ్ యూ బిలీవ్ దట్ సే ఆమేన్. yes ఆమేన్, హల్లెలూయా. అయితే అన్నం దగ్గరకు వచ్చి దావీదు ఏమంటాడంటే, ఏంటన్నా వాడికి అట్లా నీకెందుకురా ఇవి ఎంత ఉన్నావు, ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటే, అయితే దావీదు ఏమంటాడో తెలుసా? ఆ గొలియాత్ సవాల్ విసురుతున్నప్పుడు ఏమంటాడంటే, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిస్తీయుడు నువ్వు ఎంత నా ముందు నిలబడటానికి అని సవాల్ విసురుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవర్? అర్థమవుతుంది. ఇలా చూడండి, అందరూ ఏమంటున్నాడు దావీదు వచ్చి, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈడంతా నా ముందని అంటున్నాడు. ఈయన చూస్తే దాదాపు 15 సంవత్సరాలు ఎదుగలవలసినాడు, వాడు చూస్తే యుద్ధశూరుడే, ఒక బళ్ళు విసిరాడంటే కథ అయిపోయింది. అలాంటి వాడు అతను బళ్ళని మోసుకుని రావాలంటే 3-4 కలిసి మోసుకుని వస్తేనే కానీ తీసుకురాలేదట. అలాంటి ఓడికి విసురుతున్నాడు. ఏం చూసి విసురుతున్నాడు? మీరు కరెక్ట్గా గమనిస్తే మీ జీవితం ఖచ్చితంగా బాగుపడతానని చెప్తాను. మీరు నమ్మకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు దాన్ని. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఓకే, విసురుతున్నాడు. దేనిని బట్టి విసురుతున్నాడు? దేవుని యొక్క విశ్వాసంను బట్టి. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఉందా? ఇశ్రాయేలు ప్రజలను నడిపించే రాజుకుందా ఆ విశ్వాసం, ఆ నమ్మకం? దేవుడు అంటే తెలిసే వాళ్ళకి తెలియనటువంటి అది మేము వణుకుపోతా ఉన్నాం. చూసారా, వారు ఏం చేస్తున్నారు? వారు దేవతల పేర్లు పెట్టి శపిష్టం మొదలు పెడుతున్నారు. ఎవరు పెట్టరంట? జీవము కలిగిన దేవుడిని పెట్టుకునే దేవుని యొక్క సామర్థ్యం ఎరగక ఆ అంధత్వములో అవిశ్వాసం ఉన్నటువంటి వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. చూసారా, విశ్వాసంకి అవిశ్వాసంకి ఎంత తేడా ఉందో. ఆమేన్. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోనివ్వడు కాబట్టి
దావీదుని సరిగ్గా సమయాన్ని పంపించాడా లేదా? పంపించి ఏం చేశాడు? ఒక్క దెబ్బతో నేల కూర్చి తన నరికి ఏమన్నాడు? నిన్ను చంపి నిన్ను నరికి ఆకాశ పక్షులకి వేస్తానని అన్నాడు. ఆ దమ్ముందా మనకి? దమ్ముందా అన్నాను. ఆ దమ్ము. రాత్రికాల సమయంలో మేము ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. అన్న ఈరోజు బాబు బర్త్డే, ప్రార్థన చేయండి అని. సరే ప్రార్థన చేస్తుంటే ఆ బాబుకి ఎవరో విచ్ క్రాఫ్ట్ చేశారు. నేను ప్రార్థన చేస్తుంటే నా ఎదురుకుండా వచ్చి కనపడుతుంది. నేను అన్నాను, యు ఆర్ ద హోప్లెస్, యు ఆర్ స్ట్రెంగ్త్లెస్, యు ఆర్ పవర్లెస్. తెలుసు కదా నీ గురించి, నీకు నేనెవరో నీకు తెలుసు కదా అని కొన్ని మాటలు మాట్లాడి శాపించి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉండొద్దు అని అన్నాను. అప్పుడు నా చిన్న బిడ్డ దగ్గరికి వచ్చి చూస్తున్నాను, విపరీతంగా చూస్తే నా చిన్న బిడ్డ అలాగే చూస్తున్నాను. ఏంటి నువ్వు భయపడవా అని అనుకుంటాను. నేనంటే నీకు భయం లేదా అని అన్నదంట దురాత్మ. నా బిడ్డ అన్నదంట, నువ్వు ఇక్కడ భయపడటానికి ఎవరు లేదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అని అన్నదంట. సింపుల్గా, ఇక్కడ ఎవరు లేరు భయపడటానికి, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కదా, వెళ్ళిపో అన్నదంట. చిప్ వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? నా బిడ్డ ఏజ్ అరౌండ్ 17 years. అంటే ఎందుకు వెళ్ళిపోయింది? బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ హిస్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. అదే విశ్వాసం మనలో ఏం చేస్తుంది? జయించేలాగా చేస్తుంది అన్నమాట. అందుకనే ఈ రకంగా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనం వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని మనం చదవాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు అప్పుడు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు మనం చూడటానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆపేసుకుందాం, ఇంతవరకు ఆపేసుకుందామా? ఇంకా చెప్పుకుందామా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను మిమ్మల్ని బలవంతం ఎందుకు చేస్తున్నానంటే, దయచేసి మీరు అవిశ్వాసంలో కనుక మీరు ఉన్నట్లయితే కనుక దయచేసి అవిశ్వాసంలో ఉండకండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? చూడండి, యేసయ్య ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు. చాలా ఉంది కానీ చాలా సమయం అయిపోయింది కదా, నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం, ఓకే? అయితే ఆ గలిలియా ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ పరిచర్య చేస్తూ యేసయ్య అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, చనిపోయిన కూడా లేచినట్లు మనం చూస్తాం, ఓకే? అయితే ఆయనకి ఇష్టమైన గ్రామానికి, ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడు. ఏ గ్రామం అది? యేసయ్య గ్రామం ఏది? నజరేతు అనే ఊరికి వెళ్ళాడు. పాపం యేసయ్యకి తెలుసు అక్కడ ఎంతమంది అనారోగ్యులతో ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళని లేవనెత్తుదామని యేసయ్య వెళ్తే అక్కడ ఏమి ఎదురైంది? మీ నోటితో మీదే చెప్పాలి. మన సిస్టర్స్ బ్రదర్స్ అంటారు, మై నేమ్ ఈజ్ అన్ఫేట్ఫుల్. ఇలా అంటారు. ఓ ఇతనా? యోసేపు కొడుకే కదా, మరియా కొడుకే కదా, అదే ఆ సహోదరులు మనతో ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడే కదా, వాళ్ళ సహోదరుడే కదా అనేసి అని అన్నారా లేదా? అవిశ్వాసం బట్టి ఏం చేశారు అక్కడ? దేవుడు అని చేయగలిగాడా? ఏమీ చేయలేదు. కానీ అక్కడ చాలా నష్టం జరిగింది. అక్కడ స్వస్థతలు లేవు, విడుదల లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, చివరికి సువార్త లేదు. దేనిని బట్టి కోల్పోయారు అన్ని? దేనిని బట్టి? అవిశ్వాసమును బట్టి. అవునా కదా? అవిశ్వాసమును బట్టి మొట్టమొదటిగా దేవుడు యేసయ్య ఎక్కడికి వెళ్ళి? గలిలియ ప్రాంతం అంటే చీకటి, డార్క్నెస్ అన్నమాట. విపరీతమైనటువంటి చీకటితో ఉన్నటువంటి నిండిపోయినటువంటి ఆ గ్రామం. ఫస్ట్ అక్కడికి వెళ్ళాడు దేవుడు. అద్భుతాలు జరిగినాయి అక్కడ. కానీ నజరేతు అనే గ్రామంలో మాత్రం చోటు ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ అవకాశం ఇవ్వలేదు దేవుడికి. ప్రియా సంగం, నీ పరిస్థితి ఏంటి?
నీ ఆత్మీయ జీవితం, నీ క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకున్నావు. ఏదో వచ్చి అలా వెళ్ళిపోవడం, ఏదో వచ్చి కనిపించి వెళ్ళిపోవటమా? నీ టైం వేస్ట్, నీవు ఇచ్చేది కూడా వేస్ట్. కానీ దేవుడు ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నది ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా విశ్వాసంలో ఉంటూ నాకు ఇష్టడై ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీ యొక్క స్థితిగతి ఎలా ఉందో, మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించుకోండి. ఒకవేళ అవిశ్వాసం కనుక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే దయచేసి దేవుని దగ్గర మీరు మొదలుపెట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మొదలుపెట్టండి. దేవుని వాక్యాన్ని చదవండి. వాక్యానుసారంగా మీరు మీ జీవితంలో అప్లై చేసుకునే విధంగా నడవడానికి మీరు ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఈ లోకాన్ని జయించేవాడుగా మీరుంటారు. ఒకవేళ అవిశ్వాసం కనుక మీకు ఉంటే, మన ఉదాహరణ చెప్పుకున్నాం కదా, చుక్కాని లేనటువంటి పడవ వలె ఉంటాం, నీరు లేనటువంటి చెరువు వలె ఉంటాం, ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆ చేపల వలె నీవు నేను ఉంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మరి ఏ స్థితి నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి ప్రశ్న వేసుకో. చాలా మంది కొన్ని సంవత్సరాలు తడబడి వస్తూ ఉంటారు సంఘానికి, కానీ ఏ మార్పు ఉండదు. ఏంటి బ్రదర్, మాలో అసలు ఏమి ఉండదు, అసలు నీళ్ళు విషయం లేదు కాబట్టి ఏది ఉండదు. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రార్థన చేయడానికి, ఎవరైనా ప్రార్థనకి వస్తే వారిని చూస్తాను ముందు. ఎవరు పడతారు ప్రార్థన చేసి పంపింది, ఏదో ఆనవాళ్ళ ప్రకారంగా లేదా అలవాటు ప్రకారంగా నో ప్రాబ్లం బ్రదర్ సిస్టర్ అని చెప్పేసి నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తాను. నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు, నీ పేరేంటి, నీ పరిస్థితి ఏంటి అని చూసాను. అప్పుడు వారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు నేను ప్రార్థన చేసి పంపిస్తాను. వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు. నా ఉద్దేశం ఏంటి, వాడిని ఒక స్థితిలో చూడాలి, దేవునికి సమీపస్తుడిగా ఉండాలని నాకు ఇచ్చిన ఉద్యోగం ఏది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఈ మాటలు అర్థమవుతాయి కనుక, ఈ మాటలు కనుక మీ జీవితంలో అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా దేవునికి మీరు సమీపస్తులుగా ఉంటారు, విశ్వాసంలో నడిపిస్తారు మిమ్మల్ని. చూడండి, నమ్మిన తర్వాత అబ్రహాంని ఏం చేశాడు? పాన్పు పెట్టి మీద పడుకోబెట్టాడా? భయంకరమైన పరిస్థితుల్లో నడిపించాడు లేదా? తెలుసా మీకు? లేదా? 25 సంవత్సరాలు నడిపించాడు. మహా కష్టం. ఈ ప్రయాణాలు ఎన్ని సమాధులు కట్టుకున్నాడో తెలుసా అబ్రహాం గారు? తెలుసా మీకు? సమాధులు కట్టుకున్నాడు. మీరు నడుస్తూ ఉంటాడు, నేను సమాధి చేసి వస్తాను, మీరు నడుస్తూ నేను సమాధి చేసి వస్తాను. వాళ్ళ ప్రజలను నడిపిస్తూ ముందుకి ఆయన సమాధి తవ్వి సమాధి చేసి తన ప్రజలను అంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అన్ని కఠినమైన అవరోధాలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితులు కూడా దేవుని యొక్క కమ్యూనికేషన్ ఉంది దేవునితో. ఆ విశ్వాసము సడిలు పోలేకుండా చేసింది ఎందుకు తెలుసా? ఆ నమ్మకత్వం బట్టి. దేవుడిని నమ్మాడు, ఆ స్థితిలో తీసుకెళ్ళాడు. కానీ చివరికి ఏం చేశాడు? ఇస్తానన్న వాగ్దానం దేవుడు ఆయనకి సమయానికి ఇవ్వగలిగాడు. ఆయన రిసీవ్ చేసుకున్నాడు. దేనిని బట్టి తెలుసా? నమ్మకము, విశ్వాసమును బట్టి. మనం ఏం చేస్తాం తెలుసా? January 1st 31st నైట్ వాగ్దానం ఇచ్చేది తెల్లారుగానే అది మనం ఇంప్లిమెంట్ అయిపోవాలంతే. అనుకుంటామా లేదు చెప్పండి? ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకు తెలుసా? దాని యొక్క ప్రభావం ఏంటో మనకు తెలియదు. ఆ వాగ్దానం యొక్క ప్రభావం ఏంటో మనకు తెలియదు. దానికోసం మనం కష్టపడాలి. ఆ వాగ్దానం లైక్ సీడ్ అనమాట. అది మన లైఫ్లో విత్తుకొని మనం దాని గురించి రోజు ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్యంలో బలపడినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నడిపిస్తుంది. ఈ మధ్యలో ఎన్నో శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఈరోజు మనం ఏం చేస్తాం? బాగా తెలివైన వాళ్ళం కదా, మనం జ్ఞానవంతులు కాబట్టి ఇది వేస్ట్ అని వదిలేస్తాం. అది అలాగే ఎన్ని ఉన్నాయో అలాంటి వాగ్దానాలు మన జీవితంలో. అంటే దేవుడితో తప్పు, మనదా తప్పు చెప్పండి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. వేక్ అప్ ఆమేన్. చూసారా? చూడండి, మనకి దేవుని మీద ఆసక్తి కనుక ఉంటే 30 రోజులు నిద్ర లేకపోయినా సరే అలా నిలబడి ఉంటాం మనం. ఆసక్తి లేకపోతే అదే తీసుకొస్తుంది, చక్కగా తీసుకొచ్చి నీకు ఎందుకు పడుకో నేను చూసుకుంటాను అంటుందంటే దొంగిలిస్తుంది నీ వాక్యాన్ని విత్తనాన్ని. అవిశ్వాస బీజం నీలో నాటిందనుకో ఇంకంతే, దాంట్లో ఏమాత్రం తెలియలేదు. లేదా ఏం పెట్టారా? వెల్ క్లోజ్ మై మెసేజ్.
మీకు అందరికి అర్థమైందని నేను అనుకున్నాను. మీకు అర్థమైతే చాలు. ఇది మెసేజ్ లాగా కాదు, ఒక హెచ్చరిక లాగా, ఒక సూచన లాగా మీకు చెప్తున్నాను నేను. ఏం కావాలి మీకు? విశ్వాసానికి కావాలంటే ఏం కావాలి మీకు? విశ్వాసం కావాలంటే ఏం కావాలి? నమ్మకత్వం కావాలి. ముందు నమ్మాలి. నువ్వు నమ్మగలవా అంటున్నాడు. నువ్వు నమ్మినట్లయితే సమస్తము నీకు సాధ్యమే. when you believe it, all things are possible. నమ్మకంతోనే. ఈ నమ్మకం తర్వాత ఏమవుతుంది నీకు? విత్ కమ్యూనికేషన్ విత్ గాడ్, సో క్రియేటెడ్ ఎ ఫెయిత్ ఇన్ బిట్వీన్ యు అండ్ గాడ్. ఆమేన్. ఎప్పుడైతే విశ్వాసం పెరిగిందో, ఆ శాతం పెరిగినంత వరకు ఉంది, అప్పుడు నీ జీవితంలో చేయాల్సిన కార్యాలను జరిగిస్తాను. మరి ఈ మాటలు విన్నా నీవు చుక్కాని ఉన్న పడవలను ఉంటావా? చుక్కాని లేని అటువంటి పడవలను ఉంటావా? చుక్కాని ఉన్న పడవలే విశ్వాసం కలిగిన దానిపై ఈ లోకము పోరాడి ఎదిరించి గెలిచి నువ్వు గమ్యాన్ని చేర్చేవారు ఉంటావా? లేకపోతే చుక్కాని లేని నావా ఎలా అయితే ప్రవాహాన్ని కొట్టుకెళ్ళిపోయి నీ జీవితం, నీ గమ్యం ఏమైపోతుందో, ఎలా నశించిపోతావో ఆ స్థితిలో ఉంటావా? నీవే ఈ రోజున డిసైడ్ చేసుకోవాలి నువ్వు ఎవరు అనేది. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకు జ్ఞానం లేదా నా దగ్గరికి నీకు జ్ఞానం ఇస్తాను, దాని ద్వారా నీ విశ్వాసం సంపాదించు, నువ్వు నశించిపో, జ్ఞానం నిన్ను నశించదు, నిన్ను జీవింపలా చేస్తుందని అంటున్నాడు. వస్తావు దేవుని దగ్గరికి రా. దేవుని యొక్క వాక్యం ద్వారా విని విశ్వాసాలు కొనసాగు. అటు కృప సహాయం పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుంటాం. దయగల ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో అయినంతవరకు మాతో మాట్లాడిన చక్కటి ఆయన యొక్క విశ్వాసం, అవిశ్వాసం బట్టి మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, మరి ఎన్ని ప్రభా ప్రార్థన చేసినప్పటికీ, ఎన్ని ప్రభా వాగ్దానాలు ఉన్నప్పటికీ నా తండ్రి అవిశ్వాసమును బట్టి ప్రభా కూలిపోయేవారుగా, నేను నశించిపోయేవారుగా ఉంటున్న ప్రజలకు నేను ఇచ్చిన చక్కటి సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి జ్ఞానం దయచేసి చక్కటి నేను వినికిడి కలిగినటువంటి ఆసక్తితో ప్రభా వారు ఉండి నా తండ్రి మరి చక్కటి ప్రభా విశ్వాసాలు కొనసాగడానికి దయచేయండి ప్రభా. వారు ఈ లోకాన్ని ఎదిరించి ఆయన పోరాడి వారి గమ్యానికి అనగా నీ రాజ్యానికి చేరే బిడ్డలుగా ఉండడానికి ఈ కృప సహాయం అనుగ్రహించి మహిమందుకోమని మీకే మహిమగాన్ని చెల్లిస్తూ ఈ మాటలు దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తూ చెడుబడిన తండ్రి. God bless you all. Thank you. God bless you.